అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థమవుతోందా? అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలతో ఆయన నిజ స్వరూపం పూర్తిగా బయటి ప్రపంచానికి తెలిసింది. వైఎస్ జగన్ విజ్ఞత అందరికీ తెలిస్తే చిరంజీవి కాస్త లేటుగా అయినా స్పందించి తన వ్యక్తిత్వాన్ని కొంతవరకైనా నిలబెట్టుకున్నారు. అసెంబ్లీలో తన వ్యాఖ్యలపై ఎన్నో విమర్శలు వచ్చినా, నెటిజన్లు దుమ్మెత్తిపోసినా బాలకృష్ణ మాత్రం సారీ చెప్పలేదు. విచిత్రం ఏంటంటే కూటమి నేతలు కూడా క్షమాపణ చెప్పమని కోరలేదు. అంటే చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యలను కూటమి నేతలు సమర్థిస్తున్నారా? కూటమిలో జనసేన కూడా ఉంది. బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ పవన్ కళ్యాణ్, నాగబాబు కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టలేదు. మెంటల్ సర్టిఫికేట్ ఉన్నా బాలకృష్ణకు టీడీపీ టికెట్ ఇవ్వడం, హిందూపూర్ ప్రజలు ఎన్నుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం పిచ్చివాళ్లకు చట్టసభల్లో స్థానం లేదు. బాలకృష్ణ ఉదంతంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాగబాబు అసలు రంగు బయటపడిందంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. ప్రముఖ నటుడు, హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ శాసనసభలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్లను ఉద్దేశించి చేసిన పిచ్చి వ్యాఖ్యల ఉదంతం ఎవరెవరు ఏమిటో, ఎవరి వ్యక్తిత్వం ఏమిటో తెలియజేసింది. కొందరి బలం, మరికొందరి బలహీనత, కొందరి అహంకారం, మరికొందరి విజ్ఞతలను ప్రజలకు తెలియజెప్పినట్లు అనిపిస్తుంది. అంతేకాదు, తరచూ రాజకీయ విన్యాసాలు సాగిస్తూ ఏది వాస్తవమో ఏది అబద్ధమో తెలియని స్థాయిలో మాట్లాడే నేతలు కొందరి నిజరూపం కూడా వెల్లడైందనిపిస్తుంది. సినిమా వారు తనను కలిసినప్పుడు ఎంత గౌరవంగా జగన్ చూసింది ప్రపంచానికి తెలిసినట్లయింది. జగన్ విజ్ఞత అందరికీ తెలిస్తే చిరంజీవి కాస్త లేటుగా అయినా స్పందించి తన వ్యక్తిత్వాన్ని కొంతవరకైనా నిలబెట్టుకున్నారు. బాలకృష్ణ ఎపిసోడ్తో సోదికి వెళితే ఏదో బయటపడినట్లుగా సోషల్ మీడియా పుణ్యమాని అనేక పాత విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయినా బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోవడం, సారీ చెప్పాలని కూటమి నేతలు కోరలేకపోవడం గమనించవలసిన అంశాలే. శాసనసభలో జగన్ను, చిరంజీవిని అవమానిస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించిన గౌరవ సభ్యులు, గౌరవ ఉపసభాపతి గురించి ఏమనగలం? బాలకృష్ణ సంస్కారరహితంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు నోరు విప్పలేకపోవడంతో వారు బాగా ఎక్స్పోజ్ అయ్యారు. చిరంజీవిని అంతగా అనుచితంగా బాలకృష్ణ మాట్లాడిన జనసేన కేడర్లో కానీ, వారి సామాజిక వర్గంలో కానీ, సాధారణ ప్రజల్లో కానీ తీవ్ర నిరసన భావన వచ్చినా పవన్, నాగబాబులు మాత్రం కనీసం ఖండనివ్వలేకపోయారు. పదవిలో ఉన్న మజా అలాంటిదేమో అన్న వ్యాఖ్యలు వినిపించాయి. అసలు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కామినేని శ్రీనివాసరావు అసందర్భ ప్రేలాపనతో ఈ సమస్య వచ్చింది. ఆయన ఏ పార్టీనో ఆయనకే గుర్తుండదు. చంద్రబాబు మెప్పుదల కోసం జగన్పై లేనిపోని అభాండాలు మోపి అదే టైంలో చిరంజీవి వద్ద మార్కులు కొట్టేయాలనుకుని కామినేని బోల్తాపడ్డారు. చివరికి శాసనసభ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తను మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని కామినేనే కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా అప్పటికే జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ కల్పిత కథలో చిరంజీవిని కామినేని పొగడ్డం విని తట్టుకోలేకపోయిన బాలకృష్ణ మైక్ అందుకుని సభా మర్యాదలతో సంబంధం లేకుండా నెత్తిపై గాగుల్స్, ప్యాంట్ జేబుల్లో 2 చేతులు పెట్టుకుని మాట్లాడిన తీరు ఆయనలోని అహంకారాన్ని బయటపెట్టిందన్న విమర్శ వచ్చింది. ఎందుకంటే బావ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, తానేమో ఎన్టీఆర్ కుమారుణ్ణి అన్న గర్వం ఆయనలో ఉందన్న భావన నెలకొంది. చిరంజీవిని ఎవడు అనడం, జగన్ ఇంటిలో గట్టిగా మాట్లాడే ధైర్యం చిరంజీవికి లేదన్నట్లుగా నట్టునట్టుగా మాట్లాడడం అందరినీ విస్మయపరిచింది. ఈ నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు చిరంజీవి అభిమానులు బాలకృష్ణపై మండిపడ్డారు. పేర్నాని వంటి వారు అసలు సైకో బాలకృష్ణే అంటూ ఆయనకున్న మెంటల్ సర్టిఫికెట్తో సహా పలు అంశాలను గుర్తు చేసి పరువు తీశారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాలకృష్ణ తుపాకీతో కాల్పులు జరిగినప్పుడు నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేసులో బాలకృష్ణ జైలుకు వెళ్లకుండా మెంటల్ సర్టిఫికేట్ ని తీసుకుని కాపాడినట్లు ప్రముఖ వైద్యులు దివంగత కాకర్ల సుబ్బారావు చెప్పిన విషయం వీడియోల్లో నిక్షిప్తమై ఉంది. ప్రస్తుతం ఆ వీడియో బాగా తిరుగుతోంది. చట్టపరంగా అయితే బాలకృష్ణను జైల్లో పెట్టాలి, అలా చేయలేదు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వద్ద తుపాకులు దొరికితేనే జైలుకు వెళ్లవలసి వచ్చింది. అదే బాలకృష్ణ కాల్పులు జరిపితే కూడా జైలుకు వెళ్లలేదని సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కుమారుడన్న సానుభూతి, ఆ రోజుల్లో కాంగ్రెస్లో ఉన్న దగ్గుబాటి దంపతులు తదితరుల విజ్ఞప్తిని గమనంలో తీసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేసును తేలిగ్గా వదిలేసిందన్న భావన ఉంది. చట్ట ప్రకారం అలా చేయకూడదు, అయినా చేశారు. ఆ కృతజ్ఞత కూడా బాలకృష్ణకు ఆ తర్వాత కాలంలో లేకపోయింది. అప్పట్లో బాలకృష్ణ సతీమణి వసుంధరపై కూడా కాల్పుల ఘటనలో రక్తపు మరకల సాక్ష్యాధారాలు చెరిపివేశారన్న అభియోగాలు
వచ్చాయి. ఆమె కోర్టులో సరెండర్ అయి వెంటనే బెయిల్ పొందగలిగారు. ఇక్కడ కొందరు ఒక విషయం చెబుతున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్కు సంబంధం లేకపోయినా గొడ్డలి వేటు వేశారని, సాక్ష్యాలు లేకుండా చేశారని, చెరిపేశారని పలుమార్లు చంద్రబాబు, పవన్లు తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. మరి అదే తన సమీప బంధువు నిజంగా అలా సాక్ష్యాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణ విషయాన్ని మాత్రం చంద్రబాబు కప్పిపుచ్చుతున్నారన్న సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద మరో చెణుకు ప్రచారంలోకి వచ్చింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయితే రోడ్డు మీద పడి దొర్లి యాగీ చేసిన పవన్ కళ్యాణ్ తన సొంత అన్నకు అంత అవమానం జరిగితే జ్వరం పేరుతో హైదరాబాద్ వెళ్ళి బెడ్పై ఉన్నారే తప్ప ఖండించలేకపోయారన్న వ్యాఖ్యలు వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్న పవన్కు తాను ఖండిస్తే లేదా గట్టిగా స్పందిస్తే చంద్రబాబుకు ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతోనే మౌనంగా ఉండి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. కొద్దిమంది చిరంజీవి అభిమానులు తమ నిరసన తెలిపారు. మరో ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి అసెంబ్లీలో జరిగిన ఘట్టాన్ని ఖండిస్తూ జగన్ సినిమా ప్రముఖులందరినీ గౌరవంగా చూశారని, చిరంజీవి రాసిన లేఖలో ఉన్న అంశాలన్నీ వాస్తవమేనని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా మాత్రం బాలకృష్ణ పిచ్చి వ్యాఖ్యలపై ఉతికి ఆరేశారు. పవన్ నుంచి సానుభూతి దక్కకపోయినా వైసీపీ వారు మాత్రం చిరంజీవికి ఎంతో కొంత మద్దతు ఇచ్చారు. ఈ రకంగా బాలకృష్ణ ఉదంతంలో ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాగబాబుల అసలు రంగు బయటపడినట్లయిందా?